హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అదివా బై రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ పైన స్క్రీన్ ప్రింట్ శారీస్ చూడబోతున్నారండి. వాటితో పాటుగా ఒక జరీకోటా శారీ పైన కూడా, అంటే జరీకోటా ఫ్యాబ్రిక్ శారీ మధ్యలో జరీ ఉండదు, దానికి కూడా నేను ప్రింటింగ్ చేయించాను. ఒకసారి అది కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది జరీకోటా శారీ అండి. అంటే శారీ మధ్యలో కానీ బార్డర్లో కానీ ఎక్కడ జరీ అనేది లేకుండా ప్యూర్ జరీకోటాలో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తారో అదే శారీ. ఇక్కడ వచ్చేసి పళ్ళులో ఒక 2 సిల్వర్ జరీ లైన్స్ వస్తాయండి. ఇదిగోండి, పళ్ళు అంతా కూడా ఇలా లోటస్ ప్రింట్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ శారీనే వస్తుంది. శారీ అంతా కూడా ఈ పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్ ప్రింట్ వస్తుందండి. లావెండర్ కలర్ చీర ఇది, లైట్ లావెండరు, కొంచెం మీడియం లావెండర్తో పర్పుల్ కలర్తో బ్లాక్ కాంబినేషన్లో ఇట్లా ప్రింట్ వస్తుందండి. చాలా అందంగా ఉంది. మీరు ఈ డార్క్ వైలెట్ కలర్ కానీ ఇక్కడ ఉన్న రాణి పింక్ కానీ ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్గా ఉంటుంది. జరీకోటాలు ఎప్పుడు జరీతో పార్టీ వేరే చూస్తూ ఉంటాం కదా, ఇలా కూడా వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. పొందూరు ఖాదీ పైన అంటే ఇంగ్లీష్ గ్రీన్ కలర్ శారీ అండి. ఎల్లో ప్లెయిన్ బోర్డర్, పట్టు బోర్డరు, అలాగే ఎల్లో టెంపుల్ గోల్డ్ జరీ టెంపుల్ బోర్డర్. ఇది ఎల్లోనే అనుకుంటాము. ఎల్లో టెంపుల్ బోర్డర్ శారీలో కల్నేతగా వచ్చిందండి. ఈ శారీకి ఇదంతా కూడా మనం స్క్రీన్ ప్రింట్ చేయించాము. అథెంటిక్ పళ్ళు వస్తుందండి గోల్డ్ జరీతో. శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. కట్ చెంగ్లో కంటిన్యూగా ఉన్న ఫ్యాబ్రికే కాబట్టి మీకు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ అలా వదిలేయచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే హ్యాండ్స్ వర్క్ కూడా తీసుకోవచ్చు. పెద్ద చీర కావాలని అడుగుతున్నారండి చాలామంది ఈ మధ్య, అందుకని చెప్తున్నాను. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. ముళ్ళగోరింత కలర్లో లైట్ షేడ్ అండి. అలాగే మంచి ఆకుపచ్చ ప్లెయిన్ పట్టు బోర్డరు, అట్లాగే ఆకుపచ్చతో శారీలో కలనేతగా బిగ్ బోర్డర్స్, బిగ్ టెంపుల్స్ వచ్చాయి. అలాగే గోల్డ్ సరీ అథెంటిక్ పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఈ బ్లౌజ్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇదిగోండి గ్రీన్ ప్రింట్ బ్లౌజ్ ఆల్ ఓవర్. ఈ బ్లౌజ్ని మీరు వేరే శారీ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ శారీ ఏదైనా ఉంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద రోజెస్ వస్తాయండి. ఈ ప్రింట్ మీ అందరికీ తెలిసిందే, చాలా డిమాండ్ రావటం వల్ల కంటిన్యూగా ఇదే ప్రింట్ వేయిస్తున్నాము. ఈ శారీ కలర్ చూసారండి, పింక్, పీచు మిఠాయి పింక్కి ఈ సీ కలర్ కలనేత అనమాట. సీ గ్రీన్, సీ బ్లూ, కొంచెం ఆశ గ్రీన్ కిందకే వస్తుందిలేండి. ఈ కలర్ కలనేతతో శారీ అంతా వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే బచ్చల పొండి కలరు ప్లెయిన్ పట్టు బోర్డరు, ఆ పైన టెంపుల్ బోర్డరు. ఇదంతా కూడా స్క్రీన్ ప్రింట్ అండి. శారీ అంతా కూడా స్క్రీన్ ప్రింట్ వస్తుంది. ఆ బచ్చల పండు కలర్లోనే లైట్ షేడ్ అండ్ ప్యారెట్ గ్రీన్తో కాంబినేషన్ వచ్చింది. చాలా చాలా బాగుంది. బ్లౌజ్ అసలు చీర కలరు మనం ఊహించలేం కదా, అందుకే నేను డౌట్ వచ్చి ఏం కలరా అని చూశాను కట్చెన్లో. బ్లౌజ్ చూడండి, హ్యాండ్స్ వరకు బార్డర్ వస్తుందండి. ఇదిగోండి శారీ ఒరిజినల్ కలర్ మీకు ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా. సీ గ్రీన్కి ఇదిగోండి ఈ కలర్ని ఏమని చెప్పాలో, ఈ కలర్ కలనేత అండి చీర. సీ గ్రీన్ కలర్కి ఈ కలర్ కలనేత. టొమాటో పింక్ ప్లెయిన్ కాటన్ బోర్డర్ అండి. ఇప్పటిదాకా పట్టు బోర్డర్ చూపించాం కదా, ఇది కాటన్ బోర్డరు. అలాగే చిన్న చిన్న టెంపుల్స్. ఇదిగోండి పళ్ళు, బోర్డర్ కలర్ లైన్స్ వచ్చాయి కదా పళ్ళులో. ఇదిగోండి బ్లౌజ్, ఎంత బాగుందో కదా. శారీ అంతా ప్రింట్ ఏమో ఈ విధంగా వస్తుందండి. ఒకసారి ఈ శారీస్కి వాష్ కేర్ ఎలా తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మీరు శారీ రిసీవ్ అయిన తర్వాత బాల్కనీలో కానీ వరండాలో కానీ జస్ట్ అలా వెలుతురు తగిలేలాగా 1 గంట 2 గంటలు అట్లా మీరు ఆరబెట్టండి చీరని. తర్వాత చీర తిరగేసి ఇట్లా, అంటే లోపలి వైపు. జనరల్గా శారీ ఐరన్ చేస్తే వాళ్ళు 4 మడతల మీద చేసేస్తూ ఉంటారు. ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి.
అలా కాకుండా మీరు ఎక్స్ట్రా పే చేసి అయినా సరే శారీని సింగిల్ లేయర్ మీద ఇలా వెనక వైపు సింగిల్ లేయర్ మీద చీర ప్రతి అంగుళం కవర్ అయ్యేలాగా ఐరన్ చేయించుకోండి. ఒక 50 రూపీస్ ఇచ్చైనా సరే. తర్వాత ఫస్ట్ వాష్ డ్రై వాష్ అండి. మీరు ఈ ఐరన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫాల్ కుట్టుకుని ఒకసారో 2 సార్లు మీరు కట్టిన తర్వాత ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై వాష్ చేసుకోండి. ఇంకా తర్వాత మీ ఇష్టం అండి. ఖరీదైన చీరలు ఎక్కువ కాలం మన్నాలంటే పాలిషింగ్కి వెళ్తూ ఉండడమే బెటరు. కాకపోతే మీ అవకాశాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం ఈ కేర్ పాటించండి. ఈ శారీ వచ్చేసి ఇదిగోండి కొంచెం ఈ కలర్ అండి. ఏం చెప్పాలో తెలియట్లేదు కానీ సూపర్ కలర్, అసలు చాలా బాగుంది షేడు. ఇదిగోండి బ్లూ కలరు పళ్ళులో అంటే గీతలు వచ్చాయి. నాకు చీర చూస్తే అసలు మాటలు కూడా రావట్లేదండి చెప్పడానికి. బార్డర్ కూడా బాగుంది. అదే అంత బాగుంది. ఇదిగోండి బ్లౌజు, స్లోగా చెప్తాను ఉండండి. బ్లౌజు ఇంకా బ్లూ కలరు ప్లెయిన్ కాటన్ బార్డర్ అండి. ఇది కాటన్ బార్డరు, అలాగే టెంపుల్ బార్డరు. బార్డర్ కలరే పళ్ళులో లైన్స్ వచ్చాయి. శారీ అంతా కూడా మళ్ళీ మన ఫేవరెట్ రోజెస్ డిజైన్ అండి. చూసారా అసలు ఎంత బాగుందో. మీరు కట్టుకుంటే అడిగి తీరాలండి ఈ చీరలన్నీ కూడా. అది ఎంత అందంగా ఉందంటే ఆ ప్రశంసలన్నీ మీకే దొరుకుతాయి మీరు కట్టుకున్నప్పుడు. శనగపిండి కలరులో లైట్ షేడ్ అండి. యాక్చువల్గా అండి ఈ ప్రింటింగ్ శారీస్ మనం దాదాపు ఒక 40-50 డేస్ నుంచి అప్పుడొకటి అమ్ముతూనే ఉన్నాం కదా. అంటే తయారీ లేట్ కాబట్టి నాకు లైట్ కలర్ ఖాదీస్ దొరికినప్పుడల్లా నేను ప్రింటింగ్ చేస్తున్నాను. వీడియో పెట్టగానే వెంటనే వెళ్ళిపోతున్నాయి. రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇంకా కట్టకుండానే మేము కొనుక్కున్నామని ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో చూపిస్తే చాలా బాగుందని చెప్తున్నారు చూడండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరు కట్టుకున్నప్పుడు చూసిన వాళ్ళు చెప్తారు చూడండి, అది మన ఇద్దరికి కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. అంత అందంగా ఉంటున్నాయండి ఈ చీరలు అయితే. ఇదిగోండి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, చక్కగా మీకు నచ్చిన ట్యాజిల్స్ వేసుకోవచ్చు పళ్ళులో. అలాగే ఇదిగోండి బ్లౌజు ఎంత బాగుందో చూడండి. ప్రింట్ కూడా ఫస్ట్ టైం వేయించానండి ఈ డిజైను. మంచి ఆకుపచ్చలో టెంపుల్ బోర్డరు, అట్లాగే బిగ్ అది పట్టు బోర్డర్, ప్లెయిన్ పట్టు బోర్డర్. చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఎలా అంటే ఈ కలరు కొంచెం ఒక షేడ్లో చూస్తే ముళ్ళగోరింటి కలర్లో లైట్ అనిపిస్తుంది, ఒక షేడ్లో చూస్తేనేమో శనగపిండి కలర్లో లైట్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రింటింగ్ పడిన తర్వాత ఈ ప్రింట్ కలర్ని బట్టి కూడా దీని షేడ్ మనకు కనిపించేది మారిపోతుందండి. రెగ్యులర్గా ప్రింటింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే అసలు ఈ విషయం తెలుసు. చాలా బాగుందండి ఇది కూడా. పొందూరు ఖాదీ పైన హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అండి. మనము క్రీమ్ కలర్ శారీ ఇచ్చి ఇలా రెడ్ అండ్ బ్లాక్ గంగా జమున బార్డర్స్తో ఇలా గోల్డ్ జరీతో ఉన్న శారీ ఇచ్చి ఈ హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ కాళహస్తిలో చేయించామండి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా చేతితో చేసింది, అలాగే న్యాచురల్ కలర్స్ వాడి చేసింది. కలంకారీ గురించి మీ అందరికీ తెలుసు కదా, ఇంకా నేను ఎక్కువ చెప్పనవసరం లేదు కూడా. శారీ అంతా డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి. బోర్డర్స్ ఇదిగోండి, ఒకవైపు అంటే పైన వైపు ఏమో రెడ్, మెరూన్ రెడ్, కిందేమో బ్లాక్ బోర్డర్. చాలా బాగుంది కదా. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. ఇంకా బ్లౌజ్ చూపించేస్తాను మీకు. ఇదిగోండి బోర్డర్ కలర్, మనకు శారీలో బోర్డరు పైన వైపు ఏదైతే వచ్చిందో మెరూన్ రెడ్, అదే కలర్ బ్లౌజ్. ఇట్లా అన్ని రకాల ఫ్లవర్స్తోనూ ఇచ్చారండి. మంచి బేబీ పింక్ కలర్ అండి. బేస్ కలర్ బార్డర్ వచ్చింది, ప్లెయిన్ పట్టు బార్డరు. అదే కలర్లో టెంపుల్ బార్డర్ అండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా గ్రీన్ కలర్ ప్రింట్ వస్తుందండి. శారీ అంతానేమో మళ్ళీ మన రోజెస్ ప్రింట్. చూసారా ఎంత బాగుందో. పింక్ పైన పింక్ రోజెస్ చాలా అందంగా ఉన్నాయి. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. చాలా బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చాయా? మరి నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.